కీర్తి బర్త్డే పార్టీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయి ఉంటాయి. సురేష్ ఇంకా రాలేదేంటి అని ధాత్రి, కేదార్, కౌశికి ఎదురు చూస్తూ ఉంటారు. అక్క బావని ఇంత అవమానించి పంపించేసిన తర్వాత బావ ఏ మొహం పెట్టుకుని వస్తాడు? బావ అస్సలు రాడు అని యువరాజ్ చెప్తూ ఉంటే అవును అని నిషి, వైజయంతి అంటూ ఉంటారు. అప్పుడే సురేష్ టెడ్డీ పేరు పట్టుకొని లోపలికి రావడంతో నిషి, యువరాజ్, వైజయంతి నోరు తెరుచుకొని మరి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా సురేష్ రావడంతో కౌశికి కూడా చాలా సంతోషపడుతూ ఉంటే కీర్తి పరుగులు పెడుతూ సురేష్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటుంది. అలా కౌశికి, సురేష్ ఇద్దరు కలిసి కీర్తికి కేక్ కట్ చేస్తూ ఉంటారు. అలా ఫంక్షన్ పూర్తయిపోవడంతో ధాత్రి, కేదార్ చాలా సంతోషపడుతూ యువరి ధరణ వాళ్ళు లోపలికి వెళ్తూ ఉంటే ఆగండి అంటూ సురేష్ అరుస్తూ ఉంటాడు. ఏమైంది అని ధాత్రి, కేదార్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్కి మాత్రమే రాలేదు, నేను ఇంకో పని మీద కూడా వచ్చాను. నా కూతురు కీర్తిని నాతో తీసుకువెళ్ళడం కోసం వచ్చాను అని సురేష్ చెప్పడంతో అందరూ చాలా షాకింగ్గా వింటూ ఉంటారు. ఇక కౌశికి అయితే కీర్తిని నేను నీతో పంపించడం ఏంటి, అది కుదరదు అని చెప్తూ ఉంటుంది. లేదు, నా కూతురు నాకు కావాలి, నాతోనే ఉంటుంది అని సురేష్ అంటూ ఉంటాడు. అప్పుడే ధాత్రి కీర్తి దగ్గరికి వచ్చి అమ్మ నాన్న కొన్ని రోజులు సపరేట్గా ఉండాలనుకుంటున్నారు, నువ్వు అమ్మ దగ్గర ఉంటావా నాన్న దగ్గర ఉంటావా అని సైగలతో అడుగుతూ ఉంటుంది. అప్పుడు కీర్తి కౌశికి, సురేష్ల చేతిని కలుపుతూ నాకు ఇద్దరు కావాలి, ఇద్దరు కలిసి ఉండాలి అని చెప్తూ చూపిస్తూ ఉంటుంది. ఏంటి ఇద్దరు కలిసి ఉండాలా? ఇద్దరు కలిసి ఉంటే నువ్వు వాళ్ళతో ఉంటావా అని ధాత్రి అడుగుతూ ఉంటే సురేష్, కౌశికి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.